క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచు ఉన్నది. ఇక్కడ పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందుకు ఒక బలమైనటువంటి కారణం, సంఘములో ఉన్న 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఆ మాటకొస్తే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 నిలుచునని కొరింథీయులతో పౌలు మాట్లాడడం మనం చూస్తాం. కాస్తంత ఓర్పు అనే మాట కింద రాశారు. ఇది కూడా దాదాపుగా నిరీక్షణకు సంబంధించింది. కనుక ఈ 3 విషయాలు సంఘ బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడటం పౌలు చూసి సంతోషంగా రాస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటంటే, విశ్వాసము, ప్రేమ వీటిని విడదీసి చెప్పలేం, కానీ ఒకటి ఉన్న చోట ఒకటి లేకపోతే అర్థరహితంగా మిగిలిపోతుందని నా తాత్పర్యం. నేను కాస్త వివరిస్తాను. వీరి విశ్వాసం ఎలా వృద్ధి పొందుతుంది, ఆ విశ్వాసాన్ని బట్టి పౌలు ఎంతగా సంతోషిస్తున్నాడు. పౌలు మాటల్లో మరొక 2-3 విషయాలు నేను చెబుతాను. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో ఇలా అంటాడు విశ్వాసులతో, మీ ఎడల నేను బహు ధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను అంటున్నాడు. నేను గతంలో కూడా మీకు చెప్పాను, పౌలు యొక్క మనస్సు, అతని ఆలోచన అంతా సంఘము, సంఘక్షేమము, విశ్వాసులు. తాను ఆకలి దప్పుల మధ్యలో ఉన్నాడా, చెరసాల మధ్యలో ఉన్నాడా, దిగంబరిగా ఉన్నాడా, తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా, ఇది యోచన లేదు పౌలుకి. తాను ఉన్నప్పుడు సంఘం ఎలాగుంది, తాను లేనప్పుడు సంఘం ఎలాగుంది, తన కలిగిన సమస్యల మధ్యలో సంఘం ఎలాగుంది. కనుక అన్ని స్థితిగతుల మధ్యలో సంఘము గురించినటువంటి ఆ మనసు తప్ప నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని ఎలాగా లేఖనం అంటుందో, ఆ మనస్సును మనం పౌల్లో చూస్తాం. ఇలా క్రీస్తు ఎదుట పరిపూర్ణులుగా వారిని నిలబెట్టాలని ఎదురు చూస్తున్నటువంటి పౌలు తెస్సలోనికీయులకు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఇందుకు సంబంధించి మరొక మాట మాట్లాడతాడు. 19వ వచనంలో, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. ఇదండి పౌలు యొక్క తాత్పర్యం. అయితే తెస్సలోనికీలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘ విశ్వాసుల విశ్వాసము వృద్ధి పొందుతూ ఉన్నది, వారి ప్రేమ విస్తరించబడుతున్నది అని పౌలు రాశాడు కదా. ఇప్పుడు ఈ విశ్వాసము ఎలా వృద్ధి పొందించాలి, ఎలా వృద్ధి పొందుతుందో మనం ఆలోచన చేద్దాం. ప్రాముఖ్యంగా ఒక 2 విషయాలు ఇందులో ఉన్నాయి. ఒకటేమో యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి శిష్యులు లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో డైరెక్ట్గా వారు ప్రభువుతో ఒక మాట అంటున్నారు. ఏంటంటే, మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న కొన్ని అద్భుతాలు, సూచక్రియలు వాళ్ళు చూస్తూ గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతూ అపోస్తులు ప్రభువుని అడుగుతున్నారు. ఒకప్పుడు ప్రార్థన చేయుటకు మాకు నేర్పించమని అడిగారే, అలాగే మా విశ్వాసము వృద్ధి పొందింపచేయమని అడుగుతున్నారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. కనుక విశ్వాసం అనుగ్రహించేవాడు కూడా ఆయనే. చెప్పాలంటే కొరింథీ మొదటి పత్రిక 12:9లో ఈ కృపావరముల్లో కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి వరము విశ్వాసం. కనుక మన విశ్వాసాన్ని ఎలా మనం వృద్ధి పొందింప చేసుకోగలుగుతామంటే, మొదటగా దేవుని దగ్గర ఇదిగో అపోస్తుల వలె ఆ కృపావరాన్ని పొందాలి. అనుదిన జీవితంలో మా విశ్వాసాన్ని వృద్ధి పొందింపచేయమని ప్రభువును మనం ప్రార్థించాలి. ఇక 2వ అంశం ఏంటంటే, విశ్వాసమును ప్రాక్టీస్ చేయటం లేదా ఫెయిత్ ఎక్సర్సైజ్. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడం ఏంటి? కొంతమంది తెలియక అజ్ఞానులు అనేక రకాలుగా కామెంట్ చేస్తుంటారు. మనలో ఉన్న విశ్వాసాన్ని మనం నిజంగా ప్రాక్టీస్ చేయాలి. విశ్వాసము కనపరచడం ద్వారా, విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, క్రియల ద్వారా ఆ విశ్వాసము అంతకంతకు పెరుగుతుంది అని రోమీలతో మొట్టమొదటి అధ్యాయంలో
పౌలు రాస్తున్నాడు 17వ వచనంలో, ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. దీని విషయమై 2-3 ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తాను ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ శిష్యులను అద్దరికి వెళ్ళమని పురికొల్పినప్పుడు వారందరూ అద్దరికి వెళ్తున్నారు. ఇంతలో గాలి తుఫాను వారి మీదకి రావటం, అది మిక్కిలి పెద్దదిగా, ఇక వారందరూ కూడా మరణావస్థలో ఉండి కేకలేస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు రావటం, గాలిని గద్దించటం, ఇది మనకు తెలిసిన విషయమే. అయితే ప్రభు నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు ప్రభును చూసి మాట్లాడిన తర్వాత, నీవే అయితే నీటి మీద నడుచుటకు నాకు కూడా సెలవిమ్మని పేతురు అడిగాడు. కొంత దూరం నడిచాడు. అయితే పక్కగా చూసి ఆ గాలి తుఫానుకు భయపడి అవిశ్వాసం చేత అతడు మునిగిపోయినట్టుగా మనం చూస్తాం. ఈ విషయాన్ని పట్టుకొని చాలా గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎదురుగా ప్రభు ఉంటే అటుగా చూడాల్సిన పని ఏముంది, అల్ప విశ్వాసాన్ని ఏదేదో ప్రసంగం చేస్తుంటారు. నిజ జీవితంలో పేతురు ఒకసారి మునిగాడు, వీళ్ళు వారానికి ఒకసారి రోజుకోసారి మునుగుతూనే ఉంటారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, బైబిల్లో భక్తుల జీవితాల్లో ఏదైనా ఒక నెగిటివ్నెస్ కనబడినప్పుడు అందులో నుంచి నేర్చుకునే మనస్సు కలిగి ధ్యానించడం తప్ప క్యారెక్టర్స్ని కించపరుస్తూ తగ్గిస్తూ మాట్లాడడం అది ఆశీర్వాదకరమైనది కాదు. అయితే ఇలాగా ఇక్కడ మునిగిపోయాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివని ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనంలో ముమ్మారు పేతురు బొంకాడు, వారికి భయపడ్డాడు. యేసు ఎవడో నాకు తెలియదని శపించుకున్నట్టుకు ఒట్టు పెట్టుకున్నట్టుకు అతను మొదలుపెట్టాడు. కానీ అతని విశ్వాసము అక్కడికే, అంతవరకే, అల్ప విశ్వాసం. జీవితం అలాగ ముగిసిపోయిందా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో అపోస్తుల ద్వారా అనేక అద్భుతాలు సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు అనేకులు ఆ శిష్యులుగా చేరుతున్నారు. పేతురు వస్తుంటే అతని నీడ పడిన అద్భుతాలు జరుగుతాయని అనేకుల రోగులను తెచ్చి వీధుల్లో పెట్టారంట. పేతురు నీడ పడితే అద్భుతాలు జరుగుతాయి. మరి దీన్ని ఏమంటాం? అతని విశ్వాసం ఎంతగా వృద్ధి పొందిందో మనం ఆలోచన చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. శిష్యులలో ఒకడైనటువంటి తోమా, యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, 20వ అధ్యాయం 24వ వచనం నుంచి, ప్రభు మాకు అగుపడ్డాడు అని శిష్యులు చెప్పినా కూడా ఆ సమయంలో అక్కడ తోమా లేడు కనుక అతను నమ్మలేదు. నేను ప్రభువును చూసి ఆయన గాయాల్లో తాకి వేలు పెడితే తప్ప నేను నమ్మలేనన్నాడు. ప్రభువు తోమా కోసం తిరిగి ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో అవిశ్వాసివి కాకుండా విశ్వాసివి కమ్మని చెప్పాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మని వారు ధన్యులని చెప్పాడు. అలాగని తోమా అవిశ్వాసంలో బ్రతికాడా? భారతదేశానికి తోమా అవిశ్వాసంతో ఉన్నాడని ప్రసంగం చేసే మనము భారతదేశానికి వచ్చి ఎన్ని హింసలు పొంది ఎంత ఉజ్జీవాన్ని తీసుకొచ్చి మన మధ్యలో ఎలా హతసాక్షి అయ్యాడు, అతని విశ్వాసం ఎలాగా వృద్ధి పొందిందో అది కూడా మనం మాట్లాడాలి కదా. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో దయ్యములు శిష్యులకు లోబడలేదని మనం చూస్తాం. ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువును వాళ్ళు అడుగుతున్నారు శిష్యులు, అయ్యా మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయాం? ఆ టైంలో దేవర్ ఫెయిల్డ్ టు క్యాస్ట్ అవుట్ ద డీమన్స్. ప్రభువు వాళ్ళకి నేర్పిస్తున్నాడు, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉపవసించాలి, ప్రార్థన చేయాలి. ఇదే అపోస్తలులు లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో 70 మంది ఎన్నికకి వచ్చి శిష్యులు బృందం అంతా ప్రభుతో మాట్లాడుతున్నారు, అయ్యా ఈవెన్ మాకు దయ్యాలు కూడా లోబడుతున్నాయి. అది వారికి సంతోషమే, ప్రభువుకు సంతోషమే. అప్పుడు ప్రభు అంటాడు, దయ్యములు మీకు లోబడుతున్నాయని కాదు, పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో మీ పేరు రాయబడ్డాయని సంతోషించమంటున్నాడు. అలాగని ఆ అంశాన్ని తక్కువ చేయడం కాదు. ఒకప్పుడు వెలగొట్టలేకపోతే గద్దించాడు, ఇప్పుడు వారి విశ్వాసం వృద్ధి పొందింది. ఇక్కడే మీకు అంశం చెబుతాను, సమయం ఎక్కువగా లేదు కనుక. విశ్వాసము ప్రేమ, విశ్వాసము ప్రేమ. అద్భుతాలు జరిగేందుకు, సూచక్రియలు జరిగేందుకు, మహత్కార్యాలు జరిగేందుకు విశ్వాసముతో పాటుగా ప్రేమ కూడా తప్పనిసరి. ఒక మాటలో చెప్పాలంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలోను, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలోను యేసుక్రీస్తు ప్రభు ఆ జనసమూహమును చూసి కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. వారిలో రోగులైన వారందరినీ స్వస్థపరిచెను. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రభు యొక్క పరిచర్యలో ఆయన కనికరపడి ఒక అద్భుతం జరిగేందుకు కేవలం విశ్వాసమే కాదు, కానీ
ముందు ఆ వ్యక్తి బాగుపడాలి. ఇతడు కూడా ఇజ్రాయిల్ లేదా ఈ స్త్రీ కూడా అబ్రహాము కుమార్తె, అనేక సంవత్సరాలుగా ఈ సమస్యల మధ్యలో ఉన్నారు. వారి మీద ఆ ప్రేమ కనికరం ఉంటేనే అక్కడ అద్భుతం జరిగినట్లుగా మనము విశ్వాసం ఉంచగలుగుతాం. ఈ రెండు కూడా కలిసి పనిచేయాలి, ప్రేమ విశ్వాసం. కేవలం పరిచర్య చేసేందుకే కాదు, అనుదిన జీవితంలో ఒక విశ్వాసిగా వస్తున్న సమస్యల మధ్యలో, శ్రమల మధ్యలో విశ్వాసాన్ని కనుపరుస్తూ, విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ, అలాగే విశ్వాసులైన అవిశ్వాసులైన మన పొరుగువాని పట్ల క్రీస్తు ప్రేమ అగుపరుస్తూ, ఆ ప్రేమలో వృద్ధి చెందుతూ, ఆ ప్రేమను విస్తరింపచేస్తూ ఈ తెస్సలోనిక సంఘములాగా మనము సాక్షులుగా ముందుకు సాగా బద్ధులమై ఉన్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసము, వారి ప్రేమ వృద్ధి పొంది విస్తరిస్తున్నదని అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు. మా సంఘములలో, మా సేవా పరిచర్యలో మేము కేవలం బోధించేవారం కాక, మాట్లాడేవారం కాక, క్రియలతో మా ప్రేమను రుజువు చేసేదానికి, అనుదిన జీవితంలో ఎదురవుతున్న సమస్యల శ్రమల మధ్యలో విశ్వాసంతో ముందుకు సాగటానికి, మా విశ్వాసము ఇంకా అధికమవ్వటానికి, పొరుగు వారి పట్ల మేము చూపించే ప్రేమ అభివృద్ధి పొందేందుకు వాక్యానుసారంగా మా జీవితంలో ఈ కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని కృపగల హస్తాలకు వింటున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.